నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమస్యలను వినతి పత్రం ద్వారా అందించిన రైతులు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బారు నిర్వహిస్తున్నామన్న మంత్రి లోకేష్ అప్పటికప్పుడే సమస్యలు పరిష్కారం చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఐటీడీఏలో ఉన్న గిరిజన పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి కావాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని వెల్లడి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. దారి పొడవునా ఆయనకు రైతులు, మహిళలు ఘన స్వాగతం పలుకుతున్నారు. విజయవాడ, పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. మోంతా తుఫానుతో నష్టపోయిన పంట పొలాలు పరిశీలించారు. బాధిత రైతులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ యువనేత అవినాష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు రైతులు వినతి పత్రాలు సమర్పించారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజా దర్బారు నిర్వహించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ప్రజా దర్బార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ కు అర్జీలు ఇచ్చేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి వినతి పత్రాలు మంత్రి లోకేష్ స్వీకరిస్తున్నారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. అప్పటికప్పుడే ఆయా సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతున్నారు. చివరి వ్యక్తిని కలిసే వరకు మంత్రి లోకేష్ ప్రజా దర్బారు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 ఐటీడీఏల్లోనున్న 757 గిరిజన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 113 కోట్లను మంజూరు చేసినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఇందులో 83 కోట్లను గిరిజన ఆశ్రమ పాఠశాలలకు మరియు 30 కోట్లను గురుకుల పాఠశాలలకు ఇవ్వడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకై గత ఏడాది 155 కోట్లను వెచ్చించడం జరిగిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది కూడా మరిన్ని మౌలిక వసతులను కల్పించాలనే లక్ష్యంతో 113 కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 757 గిరిజన పాఠశాలలు ఉన్నాయని, వీటిలో 199 గురుకులాలు, 558 ఆశ్రమ పాఠశాలలు ఉన్నట్లు ఆమె తెలిపారు. వీటన్నిటిలోనూ ఆర్ఓ ప్లాంట్లు, వాష్రూమ్లు మరియు ఇతర సదుపాయాలను కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. వీటన్నిటినీ టాయిలెట్లు నిర్మాణానికి ఇప్పటికే 2012 టాయిలెట్లను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయడం జరిగిందని, వీటి నిర్మాణ పనులు ప్రగతిలోనున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడుకునే వీలుగా అన్ని వసతి గృహాల్లో ప్రీపెయిడ్ ఫోన్లు, కాయిన్ ఫోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం 4 నెలలు అంటే దాదాపుగా 16 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు కానీ, అంటే ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు కానీ రాష్ట్రంలో గిరిజన శాఖ సమర్థవంతంగా గిరిజనుల తాలూకా సమస్యలను కానీ, ఇబ్బందులను కానీ, కష్టాలను కానీ గుర్తించి పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ పరిష్కార దిశగా వెళ్తున్నామని చెప్పడానికి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నామని చెప్పడానికి నిజంగా నేను సంతోషంగా భావిస్తున్నాను. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, హాస్టల్స్లో
గత కాలంలో మౌలిక సదుపాయాల కల్పన లేక, నాట్ ఈవెన్ ప్లేట్లు కంచాలు, ప్లేట్లు గ్లాసులు, పెట్టెలు ఇవి కూడా ఇచ్చే నాదుడు లేక ఇబ్బంది పడినటువంటి సమయం నుంచి ఈరోజు పూర్తిగా అన్ని సదుపాయాలు ఇస్తూ 155 కోట్లు ఫస్ట్ మేము శాంక్షన్ చేసాం లాస్ట్ ఇయర్ మౌలిక సదుపాయాల కోసం. చాలా హాస్టల్స్కి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏ హాస్టల్స్లో ఇంకా ఆర్ఓ ప్లాంట్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, లేదా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అట్లాంటివన్నీ కూడా గుర్తించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. విజయవాడ స్పోర్ట్స్ హబ్గా మార్చాలని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు కమిషనర్ ధ్యానచంద్ర, శాప్ చైర్మన్ ఏ రవినాయుడు, ఎండిఎస్ భరణితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విద్యాధరపురం స్టేడియం, మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో క్రీడా ప్రాంగణాలని జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ క్రీడా ప్రాంగణాలన్నీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నామని, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఇక్కడ జరిగితే విజయవాడ ఆర్థికంగా బలపడుతుందని అన్నారు. డిసెంబర్లో జరగనున్న షటిల్, బ్యాడ్మింటన్ పోటీలకు వీలుగా ఇండోర్ స్టేడియంలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీనాథ్, శాప్ అధికారులు పాల్గొన్నారు. చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నవంబర్ 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు రోడ్ ఎస్ఆర్ఆర్ కళాశాల నందు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నవంబర్ 7న ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరగనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు ఉపయోగించుకోవాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కోరారు. సింగినగర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, వాటి ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని తెలిపారు. ఇటీవల విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావటం ఒక రాష్ట్ర అభివృద్ధికి ఒక మైలు రాయి అని అన్నారు.
దీనివల్ల మరిన్ని కంపెనీలు రాష్ట్రంలో ఏర్పడి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. చదువుకున్న యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జావా, AWS వంటి ఐటీ కోర్సులు అందిస్తుందని వివరించారు. నవంబర్ 7న SRR కాలేజీలో జరిగే జాబ్ మేళాలో 30 నుండి 40 కంపెనీలు పాల్గొననున్నాయని, విద్యార్థులు తమ రెజ్యూమ్లు సిద్ధం చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోండా ఉమా కోరారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువతీ యువకులు ఇతర రాష్ట్రాలు ఉద్యోగాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు చేయాలనేది ఈ ప్రభుత్వం ఆలోచన. అందుకనే పెట్టుబడుల కోసం నిరంతరం ఈ ప్రభుత్వం తిరుగుతూ ఉంది. దుబాయ్, అమెరికా, UK, ఆస్ట్రేలియా, సింగపూరు అన్ని దేశాలు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడంలో పెద్ద ఎత్తున అటు కేంద్రం సహకారం కానీ, ఇటు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి కష్టం కానీ ఇవాళన్నీ కూడా మన వైపు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో తీసుకొస్తున్నాం. 1,30,000 కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ వల్ల లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా అనేక ఐటీ కంపెనీలు 10 లక్షల కోట్ల పైన MOUలు సిద్ధమైనవి. రేపు రాబోయే సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడులు గ్రౌండ్ అయితే మన రాష్ట్రంలో 4-5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మెగా DSC పెడతామని ఎన్నికల ముందు చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం మెగా DSC పెట్టాం. 17,000 మంది టీచర్లని నియమించాం. నియామక పత్రాలు కూడా అందజేశాం. అంటే ఒక నిరంతర ప్రక్రియ యువతకి అండగా, యువతకి ఉపాధి అవకాశాల కోసం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎక్కడికక్కడ కంపెనీలను పిలిపించి మల్టీనేషనల్ కంపెనీలు, ఐటీ కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు పిలిపించి ఐటీ చదువుకున్న వాళ్ళకి, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, అటు ఫార్మా ఇండస్ట్రీస్లో కానీ, ఐటీ ఇండస్ట్రీస్లో కానీ, మిగిలినటువంటి ఇండస్ట్రీస్లో కానీ పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరంతరం కూడా శ్రమ జరుగుతుంది, నిరంతరం పని జరుగుతుంది. అంబేద్కర్ స్మృతివనం అక్రమాలకు అడ్డాగా, ప్రేమికుల పార్కుగా, మందుబాబులకు అడ్డాగా మారిందని జై భారత్ భీమ్రావ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్వీర్యం చేసి నిర్మూలన చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆరోపణ చేశారు. 10 లక్షల కరెంటు బిల్లు కట్టలేని ప్రభుత్వం అమరావతిని ఎలా డెవలప్ చేస్తుందని ప్రశ్నించారు. జై భారత్ భీమ్రావ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ కృషితో ఏర్పాటైన అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్వీర్యం చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ₹1 నిధులు కూడా కేటాయించలేదన్నారు. అంబేద్కర్ స్మృతివనాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రజా సంఘాలు సంఘటితంగా కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. నవంబర్ 26న చలో స్వరాజ్య మైదానం పిలుపునిచ్చామన్నారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ వాదులు అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం స్వరాజ్య మైదానం బహుశా భారతదేశ చరిత్రలో 125 అడుగుల విగ్రహం ప్రమారమి 400 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక రాజ్యాంగ రూపకర్తగా, ప్రజాస్వామ్యవాదిగా, ప్రపంచ దేశాలకి ప్రజాస్వామ్యాన్ని రుచి చూపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడుతున్నటువంటి ఒకే ఒక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే చాలామందికి ఈ మాట నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే వాళ్ళకున్నటువంటి వాళ్ళ పర్సెప్షన్ని బట్టి
ఆయన ఒక రాజ్యాంగ నిర్మాత, డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ మాత్రమే. సో ఆయనకి 165 అడుగుల విగ్రహం ఏంటి, అది కూడా విజయవాడ నడిబొడ్డులో ఏంటి అని చాలామంది పాపం కన్నీళ్ళు లోపలే దిగమింగుకొని ఏడుపు వస్తున్నా ఆపుకొని సో కళ్ళబుల్లి మాటలతోటి కబుర్లు చెప్పటం గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరొక ప్రముఖమైనటువంటి వ్యక్తి వారి సుపుత్రులు నారా లోకేష్ గారు. ఎందుకంటే స్వరాజ్ మైదానం విజయవాడ నడిబొడ్డులో ఉంది. ఇది ఏ సింగపూర్ కంపెనీకో కన్సార్టియంకి ఇవ్వగలిగితే ఒక 1000 కోట్ల రూపాయలు సంచులు మన అకౌంట్లో పడతాయి. అనవసరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి స్మృతివనానికి స్వరాజ్ మైదానం కేటాయిస్తే ఏమవుతుందో అని రూపాయి రాదేమోనని వాళ్ళ బాధ. వసంతం 2025 పేరిట విజయవాడ శేష సాయి కళ్యాణ మండపంలో నవంబర్ 5, 6 తేదీల్లో క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించబోతున్నట్లు కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ ఎస్ రంజన తెలిపారు. ఎగ్జిబిషన్ మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు. విజయవాడ ప్రజలు తప్పకుండా ఎగ్జిబిషన్ సందర్శించి వస్తువులు కొనుగోలు చేయాలని ఆకాంక్షించారు. విజయవాడ శేష సాయి కళ్యాణ మండపంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రంజన, వైస్ చైర్పర్సన్ సుజాత, జాయింట్ ట్రెజరర్ శైలజ, కమిటీ మెంబర్ సునీత విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో రంజన మాట్లాడుతూ వసంతం 2025 పేరిట ఈ నెల 5, 6 తేదీల్లో విజయవాడ శేష సాయి కళ్యాణ మండపంలో ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసారి మొత్తం 65 కంటే ఎక్కువ స్టాల్స్ ప్రదర్శనలో ఉంటాయని, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బెనారస్, కోట, గద్వాల్, చందేరి, లక్నో, జింకరి, కాంజీవరం, కర్ణాటక ప్రింటెడ్ టస్సర్ లో సాధారణ దుస్తులు, పిచై ఆర్ట్స్, లెదర్, పప్పెట్రీ, జ్యూటీస్, బ్యాగ్స్, సిరామిక్స్ మరియు నేత వంటి అనేక చేతి పనులు ఈ ప్రదర్శనలో ఉంటాయన్నారు. యువత మనసుకు నచ్చే అందమైన దుస్తులతో పాటు చిన్న పిల్లలకు నచ్చే ఎన్నో దుస్తులను ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయాన్ని చేతి వృత్తుల వారి కోసం మరియు ఇలాంటి మరెన్నో కార్యక్రమాల రూపకల్పన కోసం ఉపయోగిస్తామన్నారు. ప్రజలు ఈ ప్రదర్శనను సందర్శించి చేనేత కార్మికులు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయాలని కోరారు. రాబోయే భావితరాల వారికి మన సంస్కృతి సాంప్రదాయాలను అందించే దిశగా సహకారాన్ని అందివ్వాలని కోరారు. లాస్ట్ ఇయర్ కొంతమందికి గుర్తుండొచ్చు, ఫ్లడ్స్ వలన చాలా ఇబ్బంది పడ్డారు. అసలు మన విజయవాడ చాలా ఇబ్బంది పడింది. అప్పటికే వసంతం అనేది అనౌన్స్ చేసేసాము. చేసినా కూడా చాలామంది పార్టిసిపెంట్, అంటే ఎవరైతే ఇక్కడ సెల్ చేసుకోవడానికి వస్తారో వాళ్ళు, లేదు మేము వస్తున్నాము, ఎట్టగొట్ట ఫ్లైట్ అన్నా తీసుకుని వచ్చేస్తాము అని చెప్పి వాళ్ళు అంత ఎంతూజియాజంతో వచ్చారు. అట్లాగే ఏమో ఫ్లడ్ సిచ్యువేషన్లో ఈ కార్యక్రమం పెట్టుకున్నాము, మరి ఇది సరైనది కాదా, ఆ టైం అప్రోప్రియేట్ కాదా అనేది కొంచెం సేపు ఆలోచించాము. కానీ పార్టిసిపెంట్స్ అందరూ మోర్ దెన్ 80% వచ్చేసారు. వాళ్ళ సామాన్ ఇక్కడ ఉన్నాయి. సో వీ కంటిన్యూడ్ విత్ ద ప్రోగ్రామ్. అట్లాగే మనకు వచ్చే పేట్రన్స్, అంటే కస్టమర్స్ అనుకోండి, పేట్రన్స్ అంటాం అసలు, బికాస్ దే ఆర్ లైక్ ద పీపుల్ హూ క్యారీ దిస్ మెసేజ్ అక్రాస్. సో వాళ్ళు అంత ఎంతూజియాజంతోనే వచ్చారు. అసలు మేము దానికి ఇట్లా చేసిన వల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఇట్ వాస్ అ గుడ్ సేల్. ఆఫ్టర్ ఆల్ ఎక్కడ చేసినా ఈ చేనేత వాళ్ళకే మనం సపోర్ట్ చేసేది కాబట్టి, సో వీ వర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. అట్లాగే అది మీ వల్ల కూడా కొంత జరిగింది. దీనికి కారణం ఏంటంటే మేము అనుకోవటం, మా ప్లాట్ఫామ్ అట్లా ఉంటుంది. క్రాఫ్ట్ కౌన్సిల్ ఇచ్చే ప్లాట్ఫామ్ వసంతం అనేది, we believe in for the art, we are for the artisans కోసమే పనిచేస్తాము. ఇక్కడ మా ఓన్ ఎజెండా అనేది ఏమీ లేదు. ఇట్స్ అన్ NGO. సో దానివల్ల మేము ఒకటి క్వాలిటీ ఒకటి కాంప్రమైజ్ అవ్వం. వీలైన మటుకు వి గెట్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్. చేనేతతో పనిచేసే వాళ్ళతోనే ఎక్కువ అసోసియేషన్ ఉంటుంది మాది. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం అనేక పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మారుస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు.
P4 పథకంలో భాగంగా పలువురికి జీవనోపాధి నిమిత్తం తోపుడు బండ్లు పంపిణీ నిర్వహించారు. గత 17 నెలల్లోనే సెంట్రల్ నియోజకవర్గంలో 250కి పైగా బండ్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. సింగినగర్లోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు 30వ డివిజన్ దేవీనగర్, మధ్యకట్ట ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు P4 పథకం ద్వారా జీవనోపాధి నిమిత్తం తోపుడు బండ్ల పంపిణీ జరిగింది. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా ఒక రజక సోదరునికి ఇస్త్రీ బండి, 3 చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, అంగవైకల్యం కలిగిన యువకునికి ట్రై బ్యాటరీ సైకిల్ అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం అనేక పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మారుస్తోందని అన్నారు. గత 17 నెలల్లోనే సెంట్రల్ నియోజకవర్గంలో 250కి పైగా బండ్లు పంపిణీ చేసి చిరు వ్యాపారులను ఆదుకుంటున్నామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి 300 కోట్లకు పైగా నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. పేదల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కార్యాలయం ద్వారా పారదర్శకంగా సహాయాలు అందజేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహాలు, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంటా కృష్ణమోహన్, లక్కం రాజు శ్రీనివాసరాజు, చుక్కాకుల వీరభద్ర హనుమాన్, గొట్టుముక్కుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఎన్నికైనాక మళ్ళీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని పట్టాలెక్కించాం. ఇప్పటికీ 300 కోట్లు పైబడి ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే హాస్పిటల్స్ కానీ, అలాగే స్కూల్ బిల్డింగ్స్ కానీ అన్నీ టేకప్ చేయడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా. అట్లాగే ఈ నియోజకవర్గంలో పేద వర్గాలకి అండగా ఉండటానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఏదైతే P4 అనే కార్యక్రమం ఉందో దాని ద్వారా పెద్దవాళ్ళందరూ కూడా పేదవాళ్ళకి సహాయంగా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా గత 17 నెలల్లో ఈ నియోజకవర్గంలో చిరు వ్యాపారులకి, రోడ్ల మీద బళ్ళు పెట్టుకొని పళ్ళు అమ్ముకునే వాళ్ళకి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ 200 బళ్ళు పైన వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అట్లాగే టిఫిన్ బళ్ళు కూడా, టిఫిన్ బళ్ళు చిరు వ్యాపారులకి ఏంది ఇచ్చాం. మా రజక సోదరులకి వాళ్ళు ఇస్త్రీ చేసుకుని బళ్ళు పెట్టుకోవడానికి ఆటలు కూడా రజక సోదరులకి బళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. మా సహాయశక్తుల ఆ దేవుడు మాకు ఇచ్చిన శక్తి కొలది ఎంత వీలైతే అంత నిరంతరం సేవ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి ఇప్పటికీ 3 కోట్లు పైబడి ఈ 16 నెలల్లో తెచ్చిచ్చాం. గతంలో నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 30 కోట్ల దాకా ఆ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చాం. అంటే అన్ని రకాలుగా ఎమ్మెల్యే కార్యాలయానికి ఒక అర్జీ వస్తే జవాబుదారితనంగా ఆ అర్జీని పరిష్కరించి వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉన్నాం. తొలి సోషలిస్ట్ విప్లవం వార్షికోత్సవం సందర్భంగా నగరంలో సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 7న రెడ్ వాలంటీర్ల కవాతును నిర్వహిస్తున్నట్లు సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ తెలిపారు. సోవియట్లో విప్లవం జయప్రదమై 108 సంవత్సరాలు అయిందని, సోవియట్లో విప్లవం జయప్రదం అవడం అనేది ప్రపంచ మానవాళికి మార్గదర్శకం చూపిన సోషలిజాన్ని ముందుకు తెచ్చిన సందర్భమని తెలిపారు. అప్పటి వరకు ఉన్న దోపిడీ బానిసత్వాన్ని తరిమికొట్టి పేదలకు, రైతులకు, కష్టజీవులకు, మహిళలకు, దోపిడీకి గురైన వారందరికీ రక్షణ కల్పించి జీవితాలను మార్చిన సందర్భమని తెలిపారు. దీన్ని పురస్కరించుకొని నగరంలో ఈ నెల 7వ తేదీన భారీ కవాతును సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ కవాతును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తొలి సోషలిస్టు విప్లవం సందర్భంగా, వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో సిపిఎం ఆధ్వర్యాన ఒక భారీ రెడ్ వాలంటీర్ల కవాతు జరగబోతూ ఉంది. సోవియట్లో
విప్లవం జయప్రదం అయ్యి 108 సంవత్సరాలు అయింది. సోవియట్లో విప్లవం జయప్రదం అవటం అనేది ప్రపంచ మానవాళికి మార్గదర్శకం చూపిన సోషలిజాన్ని ముందుకు తెచ్చిన సందర్భం. అప్పటి వరకు ఉన్న దోపిడీని, అప్పటి వరకు ఉన్న బానిసత్వాన్ని తరిమి కొట్టి పేదలకి, రైతులకి, కష్టజీవులకి, మహిళలకి, దోపిడీకి గురవుతున్న అందరికి కూడా రక్షణ నిలిచి ఆ రోజున వాళ్ళ జీవితాలని మార్చిన సందర్భం అది. ప్రపంచంలోనే తొలి సోషలిస్టు రాజ్యం అక్టోబర్ మహావిప్లవం. ఆ అక్టోబర్ సోషలిస్టు మహావిప్లవ నవంబర్ 7 దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో రెడ్ మార్చ్ జరగబోతూ ఉంది. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి కంట్రోల్ రూమ్ మీదుగా ఏలూరు రోడ్డు, అప్సరా థియేటర్, మ్యూజియం రోడ్డు గుండా హెల్ప్ హాస్పిటల్ రోడ్లో నుంచి ఎంబీవీకే వరకు, ఎంబీ విజ్ఞాన కేంద్రం వరకు ఈ ర్యాలీ సాగుతుంది. ఈ మార్చి సాగేటువంటి దీంట్లో ఒక రెడ్ షర్ట్ వాలంటీర్లే కాదు, రెడ్ శారీ ధరించినటువంటి వాలంటీర్లే కాదు, మామూలుగా ఉన్నటువంటి శ్రేణులు కూడా, కమ్యూనిస్టు శ్రేణులు కూడా ఇందులో పాల్గొనబోతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పనని మీ ద్వారా యువతులకి సిపిఎం శ్రేణులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పెనమలూరు నియోజకవర్గంలో మోంతా తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు జగన్ కృష్ణా జిల్లా పర్యటన చేపట్టారు. ఈ క్రమంలోనే ఉయ్యూరు మండలంలోని గండిగుంట వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసుల నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. డీజే ఏర్పాటు చేయగా అనుమతి లేదని పోలీసులు దాన్ని తీయించారు. నేతల తీరుతో హైవేపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సరంన్నర దాటినా ఏర్పాటు చేయకపోవడం పట్ల రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు విచారణ వ్యక్తం చేశారు. మాజీ సైనికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ సైనికుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ మాజీ సైనికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు ఏర్పాటు చేయలేదన్నారు. ఈ విషయమై మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు మాజీ సైనికుల పేరును పెట్టాలన్నారు. మాజీ సైనికుల రిటైర్మెంట్ తర్వాత 3 సంవత్సరాల లోపు మాత్రమే ప్రభుత్వ భూముల కేటాయింపుకు అప్లై చేసుకునే విధానానికి స్వస్తి పలికి జీవిత కాలంలో ఎప్పుడైనా ప్రభుత్వ భూములకు అప్లై చేసుకునే విధంగా సవరించాలన్నారు. రాష్ట్రంలో మాజీ సైనికులపై జరుగుతున్న దాడులపై సత్వరంగా విచారించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ డాక్టర్ సూరెడ్డి శివకుమార్, గౌరవ అధ్యక్షులు అన్నే రామారావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మాజీ సైనికులు, అన్ని కులాల, అన్ని మతాల, అన్ని జాతులకు సంబంధించిన సైనికులు కలిసి 26 జిల్లాల సైనిక సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపబడి స్టేట్లో మొట్టమొదటిసారి అఫీషియల్గా ఎన్నిక ద్వారా ఎన్నుకబడినటువంటి సంఘం అండి ఇది. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికుల కుటుంబ సభ్యుల యొక్క సమస్యల మీద స్టేట్ కమిటీ
గళమిప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. మాకున్నటువంటి సమస్యలు కొన్ని మీడియా ముఖంగా మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ముఖ్యంగా మాజీ సైనికుల ఈ రాష్ట్రంలో ఇంతవరకు లేనటువంటి మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు అనౌన్స్ చేయటం మరి చాలా సంతోషదాయకం. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులు కానీ మాజీ సైనికుల కుటుంబ సభ్యులు కానీ మరి సాదరంగా స్వాగతిస్తున్నాం, చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. అయితే ఈ ప్రకటన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి సంవత్సరంన్నర కాలం గడిచినప్పటికీ ఇంతవరకు మరి మాటలకే పరిమితం అవటం కొంచెం బాధాకరం. మాజీ సైనికుల కార్పొరేషను మరి వస్తే మాజీ సైనికులకు కానీ మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు కానీ మరి వారి పిల్లలకు కానీ కొంత భవిష్యత్తు మెరుగుపడిద్ది, ఆ కార్పొరేషన్ ద్వారా కొంత సహాయ సహకారాలు అందుతాయని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఇంతవరకు వాటి మీద ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు, ఎందుకు లేట్ అవుతుంది అనేటటువంటి సమాచారం కూడా మాజీ సైనికులకు సరైన సమాచారం ఇవ్వకపోవటం కొంత బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం అని చెప్పి నేను మరి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అయితే అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే ఆ సమయంలో చెట్ల కింద నిలబడవద్దంటూ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఇటీవల మోంతా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. సమస్యలను వినతి పత్రం ద్వారా అందించిన రైతులు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బారు నిర్వహిస్తున్నామన్న మంత్రి లోకేష్. అప్పటికప్పుడే సమస్యలు పరిష్కారం చేసే విధంగా అధికారులకు ఆదేశాలు. ఐటీడీఏలో ఉన్న గిరిజన పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. కావాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.